హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఒక టెంపుల్ చూపించబోతున్నాను. శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్ వేదంచెర్లలో ఉంది. ఇప్పుడు ఇలా మెట్లమ్మడి పైకి వెళ్ళిపోతే అక్కడ టెంపుల్ ఉంది, చూపిస్తాను రండి. కమాండ్ డ్యూట్. ఇలా మెట్లమ్మడి ఎక్కి సగం మెట్లు ఎక్కగానే మనకు నాగుల కట్ట అనేది కనపడుతుంది. చూడండి, అద్భుతంగా ఈరోజు పూజించారు నాగుల కట్టని మొత్తం. చూడండి, ఇలా ఈ మెట్లు అనేది పూర్తిగా ఎక్కేస్తే మనము దేవుని దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అనమాట. దేవుని దర్శనం అయితే చేసుకోవడం జరుగుతుంది. చూడండి, ధ్వజస్తంభం దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ధ్వజస్తంభం పక్కన టెంపుల్ పక్కన చూడండి పెద్ద పెద్ద రాళ్ళు ఎలా ఉన్నాయో. ఎందుకంటే మన టెంపుల్ వచ్చేసి ఇక్కడ కొండ ప్రాంతంలో ఉంది, కొండ మీద ఉంది, కొండ కింద ఊరు ఉంది అలా అనమాట. చూడండి, అది అక్కడ ఏదో గృహలాగా ఉంది కానీ అక్కడ గృహ అయితే ఏం లేదు. ధ్వజస్తంభం చూడండి ఎలాగుందో, చెక్కదన్నమాట. ఇది టెంపుల్ లెక్కైతే ఎంటర్ అయిపోదాం. చూడండి ఇక్కడ ఎలా ఉందో, ఉయ్యాలలు, స్వామివారికి ఉయ్యాల, హుండి ఒక బిందెలో పెట్టేశారు. ఇది వచ్చేసి పల్లకి అన్నమాట, స్వామివారిని ఊరేగింపు కోసము. ఆరాధన మహోత్సవాలు అయిపోయిన తర్వాత ఊరిలో తిరిగేటప్పుడు ఊరేగింపు చేస్తారు కదా. మొదటిగా మనం ఎక్కడికి వెళ్ళినా దర్శించుకోవాల్సింది గణపతి స్వామిని. మహాగణపతి హే నమః. గణపతి స్వామి అయితే ముఖ్యంగా ఉన్నారు. చూడండి, ఇక్కడ వచ్చేసి పూజారి ఎవరో కాదండోయ్, మన సూర్య విశ్వకర్మ గారే, సురేంద్రాచార్య గారు. చూడండి సురేంద్రాచార్య గారు ఎలా చేస్తున్నారో పూజలు. డైలీ పూజలు చేసేది ఇతనే అనమాట. ఇక్కడ ప్రధాన అర్చకుల్లాగా టెంపుల్లో ఇతను, ఇంకొక అతను ఉన్నారు స్వామివారు. చూడండి ఫ్రెండ్స్, ధ్వజస్తంభం ఇలాగ ఉందో. కొద్దిగా అప్పట్లో పెట్టారు కాబట్టి సన్నగా అయింది, ఇప్పట్లో అయితే కొద్దిగా అవధి పెట్టుకుంటారు. చేయండి, ఇదల్లా పెయింటింగ్స్ అన్నీ వేసేసారు. కొండపై నుంచి చూస్తే ఊరు మొత్తం కనపడుతుంది. ఎక్కడ ఉన్నది పాత బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ అన్నీ కనపడతాయి. చూడండి ఎలా ఉందో వ్యూ అయితే. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంకొక టెంపుల్ అయితే ఉంది, టెంపుల్ లాగా. ఇక్కడ కూడా స్వామివారే, మేబీ కాలజ్ఞానం రాసేటప్పుడు ఉండొచ్చు అనమాట ఈ చిత్రీకరించినది. ఇక్కడ మనకు ముందైతే నంది ఉంది స్వామివారి ముందు. రేవా చూడండి ఫ్రెండ్స్, మనకు స్వామివారికి ఎదురుగా వస్తే ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉందన్నమాట. చూడండి ఆంజనేయ స్వామి ఎంత క్యూట్గా ఉన్నాడో. తినడానికి స్వామివారికి నైవేద్యం పెట్టారు ఇక్కడ. చూడండి వ్యూ అయితే ఇక్కడ కొండపై నుంచి చాలా బాగుంటుంది. ఎండలు ఎక్కుండి మనకు చూడలేకపోతున్నాం. మనం భోజనం కార్యక్రమాల దగ్గరికి వచ్చేసాము. ఇంకా వీడియోలు తీసుకుందామని తింటున్నాం. మీరు భోజనం చేశారా? చూసేసేయండి వీడియో పూర్తిగా. కార్యక్రమాలు అయితే ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయి అన్నమాట. పాయసం పెట్టారు, తిన్నారా మీరు కూడా పాయసం నిన్న? ఆరాధన మహోత్సవాలకి ఎక్కడైనా చెప్పండి, కామెంట్ చేయండి. జయ జయ శ్రీ జయ సింధూర వినుత బ్రహ్మేంద్ర స్వామి పావన చరిత కందిమల్లయ పల్లె నివాస. మా ఊరిలో ఉత్సవాలు అయితే ఇలా జరిగాయి అన్నమాట. మీ ఊరిలో కూడా ఇలాగే జరిగాయా? కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేయండి. భోజనాలు అయితే చాలా బాగా అద్భుతంగా పెట్టారు ఇక్కడ. జై వీరబ్రహ్మేంద్ర స్వామికి జై జై.